ఢిల్లీలో వైవి సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు దానికి సంబంధించి లైవ్ చూద్దాం. To that extent, I am ready to face any inquiry. Even if want, they can come and test before the media, before in the public, in the media presence. If they want, I am ready to go for lay detector test also. సత్య శోధన పరిశోధన కూడా నేను సిద్ధమే. ఎందుకు చెప్తున్నానంటే ఈ విధంగా దుష్ప్రచారం చేస్తున్నారు, ఎస్పెషల్లీ అవర్ తెలుగు మీడియా. ఐఎమ్ నాట్ ఆస్కింగ్ ఆల్ ద ఛానల్స్, సమ్ ఛానల్స్. ఈ దుష్ప్రచారాన్ని తక్షణమే ఆపేయండి. మీ దగ్గర ఆధారాలుంటే సిట్ ద్వారా కానీ వేరే ఎంక్వైరీ ద్వారా కానీ నా దగ్గరికి వచ్చి ఎంక్వైరీ చేసుకోండి. నేను ఏ తప్పు చేయలేదు కాబట్టి, ఇక్కడ నేను ఏ అవినీతికి పాల్పడలేదు కాబట్టి నేను నిష్పక్షపాతంగా ధైర్యంగా చెప్పగలుగుతున్నాను. నేను సత్య శోధన పరీక్షకైనా నేను సిద్ధమే. అదేవిధంగా వాళ్ళ పీరియడ్లో జరిగిన ఈ ఎస్ బ్యాంక్ అవతకలకి, ఈ శ్రీనివాస సేతు నిర్మాణంలో జరిగిన ఏమన్నా అవినీతి జరుగుంటే వాటిపై కూడా వాళ్ళు కూడా సిద్ధం కావాలని నేను కోరుకుంటున్నా. ఎందుకంటే టీటీడీలో ఖర్చు పెట్టే ప్రతి పైసా భక్తుల నుంచి వచ్చింది. దానికి మనం రెస్పాన్సిబిలిటీగా ఉండాలి, ప్రభుత్వ అధికారులు కానీ ఎవరైనా సరే. ఈ విషయాలన్నీ మీ ముందు ఉంచాలని, మరీ ముఖ్యంగా ఢిల్లీలో ఎందుకు పెట్టారంటే ప్రెస్ కాన్ఫరెన్స్, నేషనల్ మీడియాలో కూడా దుష్ప్రచారం జరుగుతుంది, కొన్ని నేషనల్ మీడియాలో కూడా వస్తుంది కాబట్టి చేశాను. దీనికి సంబంధించిన ఇందాక నేను గీ టెండర్ల గురించి చెప్పాను. ఆ టెండర్లు ఏ విధంగా 2014 నుంచి గీ ప్రొక్యూర్మెంట్ చేస్తున్నారో కూడా ఆ కాపీ కూడా మీకు ఇస్తా, మీకు అందరికీ ఇస్తా, బోత్ ఫర్ ఇంగ్లీష్ అండ్ తెలుగు. 2013 నుంచి ఏ రేట్ల గీ ప్రొక్యూర్ చేస్తున్నారు, 24 నుంచి ఏ విధంగా చేశారు, అదేవిధంగా ఆ 4 ట్యాంకర్లు ఏ విధంగా వాడారని రిపోర్ట్ లో మెన్షన్ చేశారో కూడా నేను మెన్షన్ చేస్తాను. ఓకే, ఇంత పారదర్శకంగా చేసినప్పుడు ఆ పరాక్రమం ఎట్లా మిస్ అయింది సార్? అది దాంట్లో లోక్ అదాలత్లో కూడా కేసు కొట్టేపించే ప్రయత్నం చేశారు. ఆ సందర్భంలో సతీష్ అనే అధికారి కూడా మనం చనిపోయారు. దట్టు మీకు సిఐడి ఏమైనా నోటీసులు ఇచ్చిందా? మేము పరకామణి విషయము ఏం జరిగిందో ఆ దొంగతన విషయమే మా దృష్టిలో లేదమ్మా. నేను బోర్డు చైర్మన్ గా ఉన్నప్పుడు డొనేషన్ ఇస్తారు అని చెప్పి భక్తులు డొనేషన్లు ఇచ్చే రూపంలో బోర్డుకు పెట్టారు. డొనేషన్లు యాక్సెప్ట్ చేయడం జరిగింది మాకు. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు. ఒకటి కంప్లీట్ కానీ అమ్మా, ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఏంది అనేది విచారణలోనే తేలాలి. ఎస్, పరకామణి విచారణ చేసే సిఐడి అధికారులు నాకు ఫోన్ చేశారు, ఈరోజు విచారణకు రమ్మన్నారు. ఈ రోజు నేను ఢిల్లీలో ఉన్నాను, నాకు వేరే ప్రీ ఆక్యుపైడ్ కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి రేపు వస్తానని చెప్పాను. రేపు పోతున్నాను, నేను విచారణకు హాజరవుతాను. ఇందాక చెప్పాను కదా, ఈ విషయంలో కానీ పరకామణి విషయంలో కానీ నేను ఎటువంటి తప్పు చేయలేదు. బోర్డుకు వచ్చిన అంశాలు, అధికారులు ప్రిపేర్ చేసిన అంశాలు బోర్డుకు వస్తే బోర్డులో చర్చించి మాత్రమే నేను నిర్ణయం చేసి బోర్డు సభ్యుల దీని ప్రకారమే మేము నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. కేసు రిజిస్టర్ అయిన తర్వాత మీ దృష్టికి వచ్చిందా సార్, లేదా బిఫోర్ మీకు అంటే మీరు దిగిపోయే టైంకి తెలిసిందా? లేటెస్ట్ లేదు, నాకు అసలు వాళ్ళ వ్యవహారమే నా పీరియడ్ లో నాకు తెలియదు. సార్, ఇంతకుముందు మీరు సిట్కి ఒక 2 విషయాలు చెప్పారని సార్, దానికి సిట్ అధికారుల నుంచి వచ్చిన స్పందన ఏంటి సార్? మీరు చెప్పిన దాన్ని బట్టి వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇన్వెస్టిగేషన్ ఇంకా నడుస్తుంది, ఇన్వెస్టిగేషన్ పూర్తి కాలేదు, పూర్తి అయినాక మేము సమగ్రంగా రిపోర్ట్ కోర్టుకు సబ్మిట్ చేస్తాం, అది ఎవరికి ఇవ్వడానికి లేదు అని చెప్పారు. ఎందుకంటే సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం చేస్తున్నాం కాబట్టి వాళ్ళు సుప్రీంకోర్టు 10 ఏళ్లలో కూడా చేస్తారని మనం చెప్పారు సార్. అది మనం రిక్వెస్ట్ చేస్తారని మేము భావిస్తున్నాం. ప్రధానంగా మీ మీద వస్తున్నటువంటి ఆరోపణ ఇది కానీ కల్తీ అనేది జరుగుతుందని మీ దృష్టికి వచ్చాక మైసూరు పంపించారు, ల్యాబ్స్ లో కల్తీ అవుతుందని నిర్ధారణ అయింది. అయిన తర్వాత కూడా మీరు మీ పిఏ అప్పన్న లావాదేవీలు చేసి ఆ కంపెనీలకు సంబంధించి లావాదేవీలు అంటారు. కల్తీ జరిగిన తర్వాత కూడా వాటిని ఎలా అనుమతించారు?